వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి క్లాసెస్ అందజేయటం జరిగింది. సో ఇవి రిజిస్టర్ అయిన అభ్యర్థులకి అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోగలరు. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీ అప్డేట్స్. సాధారణంగా ఇవి మన రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్లో ఉండవు. సో వీటిని కరెంట్ రిలేటెడ్గా మనము స్టడీ చేయవలసి ఉంటుంది. నేను మీకు ఎకానమీ ఏ విధంగా ఇప్పుడు ట్రెండ్ మారిందని చెప్పాను. సో మారిన ట్రెండ్కి అనుగుణంగా ఈ అంశాల మీద ఎగ్జామినర్ సెంట్రిక్గా తీసుకొని ఇక్కడ కాన్సెప్ట్లలోకి వెళ్తున్నాడు. సో ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అయితే ఏమి, అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టారు, బ్యాంకింగ్ సెక్టారు, ఫారెన్ ట్రేడు, ఇవన్నీ కూడా మన సిలబస్లో ఉండే టాపిక్స్. ఈ టాపిక్లో కరెంట్ రిలేటెడ్గా అథెంటిక్ డేటా కానీ, ఫండ్స్ క్రియేటెడ్ కానీ, టెక్నాలజీ బేస్డ్ కానీ, లేదా ఇన్నోవేషన్ కానీ, పాలసీ స్కీమ్ రిలేటెడ్ కమిటీ కమిషన్స్ కానీ, స్టాట్యుటరీ అండ్ రెగ్యులేటరీ బాడీస్ కానీ, వెబ్ పోర్టల్ కానీ, ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్, దీని రిలేటెడ్గా మనకు ప్రశ్నలు కనిపిస్తూ ఉన్నాయి. సో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు దీనిని కోఆర్డినేట్ చేసుకోగలిగితే మంచి స్కోర్ అన్నది వస్తుంది. ఈరోజు క్లాస్లో మనము ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్, మినిమం వేజెస్ అండ్ లివింగ్ వేజెస్, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్, ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ, రెగ్యులేటరీ శాండ్ బాక్స్ అండ్ మినీ రత్న, ఇవన్నీ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, బ్యాంకింగ్ సెక్టర్, ఫారెన్ ట్రేడ్, వీటిల్లో టాపిక్ వైజ్గా అయితే ఆ విధంగా చూస్తాం. ఇక్కడ మీరు అన్నిటికీ చూస్తే అది స్కీమ్ బేస్డ్ కానీ, లేదా ఇంకొక న్యూస్ బేస్డ్ కానీ, లేదా ఫండ్ బేస్డ్ కానీ ఏవైతే చెప్పామో దాని రిలేటెడ్గానే ఉన్నాయి. సో వీటిల్లో ఏ విధంగా ప్రశ్నలు ఇస్తారు, దీన్ని ఏ విధంగా మనం స్టడీ చేయాలన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ ఫర్ ఎక్స్పోర్టర్స్ ఎక్స్టెండెడ్ టిల్ మార్చ్ 2024. మార్చ్ 2024 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ స్కీమ్ని ఎక్స్పోర్టర్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నట్టు తెలియజేసింది. సో మార్చ్ 2024 అంటే ఆల్మోస్ట్ 1 or 2 డేస్లో ఈ స్కీమ్ ఎండ్ అయిపోతుంది. సో ఈ స్కీమ్ ఎండ్ అయిపోతే ఎక్స్పోర్టర్స్కి ఈ సబ్సిడీ స్కీమ్ అన్నది రాదు. సో తద్వారా మన ఎక్స్పోర్ట్స్ బలహీనమయ్యే అవకాశం ఉంటుంది. సో వెంటనే ఈ స్టేట్మెంట్ రాగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ DGFT ఒక నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది. ఈ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ ఏదైతే ఉందో దానిని ఫస్ట్ క్వార్టర్, Q1 అంటే ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళు ఏమీ భయపడక్కర్లేదు. సో దీనిని మేము ఎక్స్టెండ్ చేస్తున్నాము అని చాలా స్పష్టంగా తెలియచేయటం జరిగింది. క్లియర్? సో ఇక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్టర్ కోడ్, మనకి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఉంటుందో అందులో మన పేరు, మన అడ్రస్సు, XYZ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్న లేదా భారతదేశంకి ఇంపోర్ట్ చేయదలుచుకున్న ఎవరైతే వ్యాపారులు ఉంటారో వాళ్ళకి ఒక కోడ్ ఇస్తారు, ఆధార్ కోడ్ లాంటిదే. దీనిని IEC అని పిలవటం జరుగుతుంది, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కోడ్. సో ఈ కోడ్ ఉన్న ఎవరైతే ఎక్స్పోర్టర్ ఎగుమతిదారుడు ఉన్నాడో అతను ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పొందటం జరుగుతూ వస్తుంది. సో ఇంట్రెస్ట్ సబ్సిడీ క్యాప్ 2.5 crore ఫర్ an ఇండివిజువల్ ఎక్స్పోర్ట్ యూనిట్ ఇన్ ది ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ఫోర్త్ కమింగ్ ఫిజికల్ ఇయర్ 2024-25 under the popular interest equalization scheme for identified sectors and MSMEs. అన్ని సెక్టార్స్కి ఇస్తున్నారా? కాదు, ఓన్లీ ఐడెంటిఫైడ్ సెక్టార్స్కి, MSMEస్కి మాత్రమే అందజేయటం జరుగుతుంది. ఇన్ లాస్ట్ మే ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఏ క్యాప్ 10 crore పర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్టర్ కోడ్ ఆన్ ది యాన్యువల్ నెట్ సబ్వెన్షన్ అమౌంట్. సో ఇవన్నీ కూడా ఇక మనకు తెలిసింది. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఏం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈ స్కీమ్ ఎవరెవరికి అప్లై అవుతుందో తెలుసుకోవాలి. సో ఇక్కడ కొన్ని సెక్టార్సే అన్నాడు కాబట్టి ఎన్ని సెక్టార్స్కి వీళ్ళు అనుమతి ఇవ్వటం జరుగుతుంది. సో ఈ స్కీమ్ అన్నది అందరి ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్కి ఎలిజిబుల్ అవుతుందా
అనేది ఎగ్జామినర్ ప్రశ్న రూపొందించే అవకాశం ఉంటుంది. సో వాటిని నేను మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్లో ఎంతవరకు ఇది ఇవ్వటం జరుగుతూ వస్తుంది అవి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఉదాహరణకి ఒక ఎక్స్పోర్టర్ ఉన్నాడు. ఓ మన ఈ పుష్ప ఈయన ఎగుమతి చేస్తున్నాడు. సో ఎగుమతి దిగుమతి వ్యాపారం అనేది నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఒక ఆర్డర్ వచ్చింది. సో జపాన్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. నాకు ఈ వస్తువులు కావాలి, ఒక 100 వస్తువులు కావాలి, ఏదో ఒకటి బొమ్మలో ఏవో ఒక వస్తువులు నాకు కావాలని ఆర్డర్ వచ్చింది. సో వెంటనే ఇతను హ్యాపీ, ఆల్రెడీ ఆర్డర్ ఇతనికి వచ్చింది. సో వెంటనే ఇతను ఈ ఆర్డర్కి తగ్గట్టుగా ఏదైతే ఉందో రా మెటీరియల్స్ అవన్నీ కొనుక్కొని తయారు చేసి దాన్ని జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తే అతనికి చక్కటి ఇన్కమ్ అన్నది వస్తుంది. సో ఎగుమతి చేయటాన్ని పోస్ట్ షిప్మెంటు, ఎగుమతి చేయడానికి ముందు ఉండేదాన్ని ప్రీ షిప్మెంట్ అని పిలుస్తూ ఉంటాం. అవి కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ అసలు ఎందుకు ఈ స్కీమ్ తెచ్చామో బేసిక్గా అర్థం చేసుకుందాం. భారతదేశంలో ఇప్పుడు నేను చెప్పినట్టు మన పుష్ప ఒక వస్తువుని తయారు చేశాడు. దానికి తయారీ ఖర్చు 80 రూపాయలు అయింది. చెక్క కొనుక్కోవాలి బొమ్మలు చేయాలంటే, లేదా ప్లాస్టిక్ కొనుక్కోవాలి, ఇవన్నీ లేబర్ వర్క్ ఉంటుంది, XYZ అంతా కలిపి అతను తయారు చేయడానికి 80 రూపాయలు అయింది. ఎగుమతి చేయటానికి అతనికి 20 రూపాయలు ట్యాక్సులు కానీ XYZ అంతా కలిపితే 20 రూపాయలు అయింది. మొత్తం 100 రూపాయలు. సో ఈ బొమ్మ విలువ యుఎస్ఏలో 100 రూపాయలు ఉన్నది మన ఇండియన్ కరెన్సీ ప్రకారము. ఇక్కడ ఇతనికి వచ్చిన లాభం ఏమీ లేదు, లాభం జీరో. ఇక్కడ ఏమైనా తయారీ ఖర్చు ఏమైనా తగ్గించుకోవాలి, లేదా ఎగుమతి ఖర్చు ఏదైనా తగ్గించుకుంటే కానీ ఇతనికి లాభం రావట్లే. సో మార్కెట్లో 100 రూపాయలు దానికన్నా తక్కువ 90 రూపాయలు 80 రూపాయలు ఇట్లా ఉంటేనే ఈ బొమ్మలు యుఎస్ఏలో అమ్ముడుపోతాయి. మార్కెట్లో 100 రూపాయల కన్నా ఎక్కువ ఉంటే అమ్ముడు పోవు. ఇతను ఇంత కష్టపడి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకునే లోపల మార్కెట్ ధరని మన పుష్ప మీట్ అవ్వలేకపోతున్నాడు. ఆ పక్కన ఆ విధంగా కూర్చోవటం జరిగింది. ఇక్కడ ఇది మన పుష్ప సరుకు. ఇప్పుడు చైనా వాడు వచ్చాడు. సో వాడు కూడా అదే వస్తువుని అమెరికాలో అమ్ముతున్నాడు. వాడికి కూడా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 100 రూపాయలే అక్కడ మార్కెట్లో ధర బలుకుతుంది. అక్కడ మన జాకీ చాన్ ఏం చేస్తాడు, అక్కడ కూడా తయారీ ఖర్చు 80 రూపాయలే, ఎగుమతి ఖర్చు 20 రూపాయలు అవుతుంది. సో వెంటనే అక్కడ గవర్నమెంట్ జింగ్పిన్ గాడు 30 రూపాయలు సబ్సిడీ ఇచ్చేశాడు. సో 80 రూపాయల తయారీ ఖర్చులో జాకీ చాన్కి అయిన ఖర్చు 50 రూపాయలు మాత్రమే. మిగిలిన 30 రూపాయలు జింగ్పింగ్ భరించాడు, అక్కడ ప్రెసిడెంట్ భరించాడు. సో 50 రూపాయలకి వస్తువు తయారైపోయింది. జాకీ చాన్ ఇప్పుడు హాలీవుడ్ స్టార్ అయిపోయాడు, మార్కెట్ వెళ్ళిపోతుంది అతనిది. సో ఎగుమతి ఖర్చు 20 రూపాయలు అవుతున్నది ఎగుమతి ఖర్చు. అక్కడ జింగ్పిన్ అందులో కూడా సబ్సిడీ ఇచ్చేశాడు. సో 5 రూపాయలకి ఖర్చు అయింది ఎగుమతికి. సో తయారీకి 50 రూపాయలు, ఎగుమతికి 5 రూపాయలు, 55 రూపాయలే ఖర్చు అయిపోయింది. ఇంతకన్నా ఆనందమైన విషయం ఏమైనా ఉంటుందా మన జాకీ చాన్కి? ఉండదు. సో వెంటనే ఈ బొమ్మని 100 రూపాయలకి అమ్మకుండా అమెరికాలో 70 రూపాయలకి అమ్ముతున్నాడు. మన జాకీ చాన్ తెలివిగలోడు, 70 రూపాయలకే వస్తువు అమ్ముతున్నాడు. మన పుష్ప అక్కడికి వెళ్ళి లాభం లేకపోయినా పర్వాలేదు, సరే కాస్ట్ టు కాస్ట్ అని 100 రూపాయలకి అమ్మితే మన పుష్ప సరికి ఎవరు కొనరు. ఎందుకు? అదే రకమైన బొమ్మ 70 రూపాయలకి జాకీ చాన్ పట్టుకొని వచ్చాడు. సో వెంటనే మన ఇండియన్ మార్కెట్ అంత దెబ్బతింటున్నది, చైనా మార్కెట్ మాత్రం దూసుకు వెళ్తున్నది. అవునా కదా పాయింట్ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తుంటే. సో దీంతో మన ఎక్స్పోర్టర్స్కి మార్కెట్ నష్టం ఏర్పడింది, నెక్స్ట్ లాభాలు రావటం లేదు. సో ఇదే విధంగా కొనసాగితే కొంతకాలానికి మార్కెట్లో మన ఎగుమతిదారులు ఎవరు ఉండరు. సో దీనిని ఓవర్కమ్ చేయటం కోసం మనం ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ని పట్టుకొని వచ్చాము. సో 2015 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ప్రీ షిప్మెంట్ అంటే వస్తువు తయారు చేయడానికి అయిన ఖర్చు, రా మెటీరియల్ కొనుక్కోవాలి, ప్రొడక్షన్ కెపాసిటీ 2-4 మిషన్లు కొనుక్కోవాలి, వర్క్ ఫోర్స్ని ఒక 5గురిని కొత్తగా నియమించుకోవాలి,
ఖర్చుల్ని మేనేజ్ చేయాలి. అంటే 5 రూపాయలు అయ్యే చోట 3 రూపాయలకే ఖర్చు మనం మేనేజ్ చేస్తూ రావాలి. ఇదంతా కూడా ప్రీ షిప్మెంట్ అంటాం. ఇప్పుడు మన పుష్ప వస్తువును తయారు చేసి షిప్లో పంపించాడు. రవాణా ఖర్చు, కస్టమర్ వరకు చేరే వరకు ఉండే చైన్ ఖర్చు, ఇవన్నీ కూడా పోస్ట్ షిప్మెంట్ అంటారు. సో ఈ 2 ఖర్చులు మనకు 100 రూపాయలు అవుతున్నాయి. అప్పుడు ఏం చెప్పిందంటే ఈ పుష్పకి గవర్నమెంటు, ఇదిగో నీకు 60 రూపాయలు లోన్ తెచ్చుకో. ఈ లోను మీద నీకు వడ్డీ ఏదైతే ఉందో 9 రూపాయలు వడ్డీకి ఇస్తున్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 9 రూపాయల వడ్డీలో జస్ట్ నువ్వు 4 రూపాయల వడ్డీ మాత్రమే కట్టు. 5 రూపాయల వడ్డీ, మిగిలిన 5% వడ్డీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మోడీ అయిన నేను కట్టేస్తాను అని చెప్పింది. సో ఇప్పుడు ఇక్కడ ఈక్వలైజేషన్ అయింది. ఇంట్రెస్ట్ అంటే వడ్డీ, ఈక్వలైజేషన్ అంటే సమానంగా ఉండటం. ఎస్బీఐ 9 రూపాయలకి ఇస్తున్నది వడ్డీకి, ఇక్కడ 5 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 4 రూపాయలు మన పుష్ప, ఇద్దరు కలిపితే 9 రూపాయలు అయింది. ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీము. దీనివల్ల లాభం ఏం జరిగింది? మన పుష్పకి మొత్తం అయ్యే ఖర్చు 60 రూపాయలకే వస్తువు తయారై ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళింది. ఇప్పుడు చైనా మార్కెట్ని దెబ్బకొట్టడానికి మన పుష్ప 70 రూపాయలు ఉంటే 65 రూపాయలకే నేను వస్తువు అమ్ముతానంటాడు. ఇతని 10 వస్తువులు ఏంటి, ఇంకొక 200 వస్తువులు కూడా అమ్ముడుపోతాయి. తద్వారా ఇతనికి ఎక్కువ లాభాలు వస్తాయి. ఈ విధంగా ఇంటర్నేషనల్ మార్కెట్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవటం కోసం, అక్కడ ఉండే మార్కెట్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ని ప్రవేశపెట్టింది. ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్. క్లియర్? ఇందులో ఎవరికీ డౌట్ ఉండదు. అయితే ఇది లాంగ్ టర్మ్లో అయితే ఇవ్వలేము, గవర్నమెంట్ దగ్గర కూడా అంత డబ్బు ఉండదు కదా. సో ఫస్ట్ 2024 వరకు ఇక్కడ వరకు ఇస్తామన్నారు. ఇప్పుడు సడన్గా ఆపేస్తే కష్టం, అందుకని ఇంకో 3 నెలలకి పెంచారు. దాని తర్వాత ఏమవుతుంది, కొత్త గవర్నమెంట్ వచ్చి దాన్ని ఇంకా 3 నెలలకి పెంచుద్దో 6 నెలలకి పెంచుద్దో అప్పుడు చూద్దాం. అప్పటి వరకు అయితే ఇదే కొనసాగుతుంది. ఇది మరి అందరికీ ఇస్తారా అండి? అందరికీ ఇవ్వరు. సో ద స్కీమ్ విల్ నాట్ అప్లై టు టెలికామ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎంటిటీస్ అవైలింగ్ బెనిఫిట్స్ అండర్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ స్కీమ్ ద్వారా లబ్ధి పొందే ఎగుమతిదారులకి ఈ స్కీమ్ అప్లై కాదు. ఇది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ ఇటు. సో 9 రూపాయల వడ్డీ బ్యాంక్ అడుగుతుంది, 5 రూపాయలు నేను ఇస్తున్నాను, 4 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేసింది, సరిపోయింది. ఎప్పుడైతే మన పుష్పకి లాభాలు వస్తాయో దాన్ని తీర్చేస్తాడు. ఇంటర్నేషనల్గా మన మార్కెట్ బలపడుతుంది. సో ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీము ఎవరికి ఇస్తారు అంటే వ్యాపారులకు ఇస్తారు, మ్యానుఫ్యాక్చర్స్కి ఇస్తారు. పుష్ప తయారీదారుడే, పుష్ప తయారు చేస్తున్నాడు, దీన్ని ఎక్స్పోర్ట్ చేసేది మన సునీలు, ఇతన్ని మర్చెంట్ అంటారు, వ్యాపారి. సో మర్చెంట్కి ఇస్తారు, పుష్పకి కూడా ఇస్తారు. వీళ్ళిద్దరికి కూడా ఎవరికి ఇస్తారు అంటే ఇది. ఎన్ని వస్తువులకి ఇస్తారు? కేవలం 410 ఐటమ్స్ ఏవైతే వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిందో, బొమ్మలు చేయటం, వీణలు చేయటం, లేకపోతే పెన్నులు తయారు చేయటం, ఇట్లాంటి వాటికి ఇస్తారు. అన్ని కంపెనీలకి ఇస్తారా? లేదు. ఇది రిలయన్స్కి ఇవ్వాల్సిన పని లేదు. రిలయన్స్ తన తెలివితేటలతో ఈజీగా మార్కెట్ని కొట్టేయగలుగుతాడు. అవసరమైతే చైనా వాడు 70 అంటే మార్కెట్లో ఫ్రీగా వదిలి పారేసిన అంబానీ ఆశ్చర్యపోవక్కర్లేదు. సో ఇవి ఎవరికి కావాలి అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న వ్యాపారులు. వీళ్ళు ఇంటర్నేషనల్ పోటీని తట్టుకోలేరు, అందుకని వీళ్ళకి కావాలి సపోర్ట్. సో వీళ్ళకి మాత్రమే, ఎంఎస్ఎంఈ వాళ్ళకి మాత్రమే ఈ ఐఈఎస్సి స్కీమ్ అన్నది అప్లై అవుతుంది. ఈ స్కీమ్ ఎప్పటి వరకు అప్లై అవుతుంది? ఇప్పుడు చెప్పాను నేను, ఫస్ట్ క్వార్టరు 2025 ఫైనాన్షియల్ ఇయర్ అని. జూన్ 2024 వరకు అమలు అవుతుంది యాజ్ ఆన్ డేట్. తర్వాత పెంచితే అప్డేట్లోకి వద్దాం. ఇప్పటివరకు ఎంత కేటాయించారు దీనికి? సో గతంలో 9,500 కోట్లు
దాని తర్వాత మొన్న లేటెస్ట్ క్యాబినెట్ మీటింగ్ అయినప్పుడు 2,500 కోట్లు, టోటల్ 12,038 12,038 క్రోర్స్ని కేటాయించారు. మరి ఈ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తుంది. దీన్ని ఎవరు మానిటర్ చేస్తారు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ప్లస్ ఆర్బీఐ వీళ్ళిద్దరు కలిసి మానిటర్ చేస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తుంది? డైరెక్ట్గా ఈ డీజీఎఫ్టీ చేయొచ్చు కదా, చెయ్యొచ్చు. ఇప్పుడు ఎస్బీఐ 9%కి వడ్డీకి ఇస్తున్నదని చెప్పాను నేను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు పెంచింది. 6% ఉండేదానిని 7%కి పెంచింది. అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9%కి ఇవ్వలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10%కి మాత్రమే మన పుష్పకి లోన్ ఇవ్వగలుగుతుంది. సో అలాంటి సమయంలో పుష్ప 5%, మిగిలిన 5% గవర్నమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది. సో కడితే గవర్నమెంట్ 5% అయినా కడుతుంది, లేదా 2.5 కోట్ల వరకు అయినా కానీ కడుతుంది. సో ఈ విధంగా రెపో రేట్లు మారుతున్నప్పుడు ఎగుమతిదారుల మీద ఇబ్బంది పడకుండా చూసుకోవటం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నది. సడన్గా ఎస్బీఐ చెప్పుద్ది, నేను చెప్పను, నేను ఇవ్వనాయా 9%కి 10% అయితే తీసుకో, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ లేదు, ఏం లేదు, నువ్వు డైరెక్ట్గా నాకు వడ్డీ కట్టే అంటది. అప్పుడు ఎక్స్పోర్టర్ బలహీనపడతాడు. అందుకని ఆర్బీఐ చెప్తుంది, ఇట్లా ఎవడన్నా నీ దగ్గర ఐఈసీ కోడ్ పట్టుకొని వస్తే ఎక్స్పోర్టర్ ఇంపోర్టర్ కోడు వాడికి ఇట్లా అయ్యి గవర్నమెంట్ మనకి ఇస్తుందని చెప్తుంది. అందుకని ఐఈఎస్ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ బై ఆర్బీఐ. సో ఇక్కడ నీకు ఇదే క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. ఐఈఎస్ స్కీమ్ ఎక్స్టెండెడ్ ఫర్ ది ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఫస్ట్ స్టేట్మెంట్. ఐఈఎస్ ఎగ్జిక్యూటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఐఈఎస్ ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ బై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అని వస్తుంది. ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ ఈజ్ అప్లైడ్ ఫర్ ఆల్ ద ప్రోడక్ట్స్ అని వస్తుంది, లేదా ఆల్ ద ఎక్స్పోర్టర్స్ అని వస్తుంది. లేదా ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ఎంఎస్ఎంఈ సెక్టర్స్, నాట్ ఫర్ బిగ్ ఇండస్ట్రీస్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్? సో ఆన్సర్స్లో 1, 2, 3 కరెక్ట్, 3, 4, 5 కరెక్ట్ అట్లా అడుగుతూ ఉంటాడు. ఇట్లా నువ్వు ఎన్ని ప్రశ్నలైనా కానీ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీ కాన్సెప్టు క్లియర్ అయింది. సో దీంతో పాటుగా నేను మన ఇండియన్ ఎకానమీ క్లాసెస్లో ఫారెన్ ట్రేడ్ ఇచ్చాను. లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్డేటెడ్ చేసింది, ఇవ్వటం జరిగింది. కొత్త ఫారెన్ ట్రేడ్ పాలసీ వచ్చే వరకు ఇప్పుడు ఇచ్చిందే అమలవుతుంది. అభ్యర్థులు ఈ క్లాస్ విన్నాక ఫారెన్ ట్రేడ్ పాలసీని కూడా ఒకసారి రివిజన్ చేయండి. లేటెస్ట్ది ఉన్నది అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ప్లాన్స్ టు రీప్లేస్ దేన్ని రీప్లేస్ చేస్తుంది? మినిమం వేజెస్ దేంతోటి? బై లివింగ్ వేజెస్. సో మినిమం వేజెస్ అండ్ లివింగ్ వేజెస్ లేటెస్ట్ అప్డేట్ ఇది. ఎప్పటికీ? బై 2025. మరి చేయొచ్చు కదా, ఏమైంది ఇప్పుడు దాని గవర్నమెంట్కి? అంటే ఏ విధంగా మినిమం వేజెస్ నుంచి లివింగ్ వేజెస్కి తీసుకొని పోవాలి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అర్థం కావట్లేదు. అందుకని ఐఎల్ఓని అడగటం జరిగింది. ఇక్కడ ఉంది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. నేను ఇట్లా తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా, నీ అభిప్రాయం ఏంటి చెప్పు, ఏవేవి కన్సిడర్ చేయాలి లివింగ్ వేజెస్ అంటే. సో అవంతా నాకు లిస్ట్ ఇయ్యి, దానిని బేస్ చేసుకొని నేను వెళ్తానని చెప్పింది. మినిమం వేజెస్ ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న దాంతో మనుషులు ఎలా బతకగలుగుతారు. లివింగ్ వేజెస్ అంటే మనిషి ఈ విధంగా బతకగలుగుతాడు. సో తన భార్య పిల్లలతోటి హాయిగా ఉండగలుగుతాడు, మంచి ప్రాపర్ ఫుడ్ తీసుకోగలుగుతాడు, పిల్లలకి మంచి స్కూల్ ఇవ్వగలుగుతాడు, ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేయగలుగుతాడు, మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మనిషి ఎట్లా బతకాలి? మినిమం స్టాండర్డ్స్, మంచి స్కూల్ ఉండాలి, మంచి హెల్త్ కేర్ ఫెసిలిటీ, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళగలిగి ఉండాలి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగాలి, సో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండాలి. మనందరం ఏ విధంగా ఉంటున్నామో సో అది
మన మధ్యతరగతి వాళ్ళమే, బట్ సమ్వాట్ లివింగ్ స్టాండర్డ్స్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం కదా. ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకుంటున్నాం, పిల్లల్ని మంచి స్కూల్లో చేర్పిస్తున్నాం, నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒక సినిమాకో లేదా అలా బయటికి తీసుకొని వెళ్ళగలుగుతున్నాం. దగ్గో జ్వరమో జలుబో రాగానే వచ్చింది పోతుందని అనుకోకుండా మంచి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తున్నాం, కాస్త అలా షాపింగ్కి తీసుకొని వెళ్ళగలుగుతున్నాం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచుకోగలుగుతున్నాం. సో ఏ విధంగా అయితే చేస్తున్నామో పూర్ పీపుల్ కూడా అలాంటి దాంట్లోనే బతకాలి. సో అలా బతకాలి అంటే దాదాపు 90% వర్కింగ్ ఫోర్సు అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉంది. వీళ్ళందరూ కూడా మినిమం వేజ్, ఆ రోజు వచ్చే వేతనం మీద మాత్రమే ఆధారపడి బతుకుతున్నారు. సో ఆ వేతనము కూడా రోజుకి 175 రూపాయలు మాత్రమే ఉన్నది. సో ఆ విధంగా నెలకి అంటే మినిమం వేజెస్ని నెలకి అన్నప్పుడు 30 రోజులకి లెక్క వేయరు, 26 రోజులకి మాత్రమే లెక్క వేస్తారు. అదేంటండి మంత్లీ అంటే 30 డేస్ కదా అంటే ఇక్కడ 4 హాలిడేస్ ఉంటాయి, 4 సండేలు వస్తాయి. ఆ సండేలని కట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కేస్తుంది. ఇది మంత్లీ ఇన్కమ్గా. చూడు ఆ సెలవు వాడు గవర్నమెంట్ వాడు డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం సెలవుని తీసుకుంటున్నాడు సండే అని. ఆ సెలవు రోజు మనిషి ఎట్లా బతకాలి అనేది మాత్రం కన్సిడర్ చేయట్లేదు. దట్ ఈజ్ ఇండియా. సో 1950 నుంచి మనం స్ట్రగుల్ చేస్తున్నాం, ఇప్పుడు 2025 దగ్గరికి అడుగు పెడుతున్నాం. ఇప్పుడు మినిమం వేజెస్ని రీప్లేస్ చేయాలని మనకు ఆలోచన వచ్చింది. ఆలోచన మాత్రమే వచ్చింది. చూడు ఇప్పుడు ఇది లేటెస్ట్ 2023 9th month 26th డేట్ నాడు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంటు ఆఫీసర్ ఆఫ్ ది చీఫ్ లేబర్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి మినిమం వేజెస్ రేట్, మినిమం రేట్స్ని ఎట్లా ఫిక్స్ చేస్తున్నారో వాళ్ళు నీకు అర్థమవుతుంది. అన్స్కిల్డ్ లేబర్, సెమీ స్కిల్డ్ ఆర్ అన్స్కిల్డ్, స్కిల్డ్ దాంట్లో అండ్ హైలీ స్కిల్డ్. సో మినిమం స్కిల్ దాంట్లో ఈ డిఏ కానీ ఇవన్నీ డిఎన్ఎస్ అలవెన్సెస్ ఇవన్నీ కలిపితే సో ఈ విధంగా పర్ డే 480, 438, 433 ఆ కేటగిరీ చేస్తుంటే ఏరియాస్ని బట్టి హైదరాబాద్లో ఒక రకము, వరంగల్ లేదా విజయవాడ దగ్గర ఒక రకము, దానికన్నా ఇంకొద్దిగా చిన్న టౌన్స్ ఉంటే అక్కడ ఒక రకము అన్స్కిల్డ్ వాళ్ళకి ఇంత ఇవ్వాలని చెప్పింది. 480 రూపాయలు పర్ డేకి ఇంటూ 26 డేస్. నెలంటే 30 రోజులు కాదు ఇక్కడ గవర్నమెంట్కి. సెమీ స్కిల్డ్కి ఎంత ఇస్తున్నాడు? 523 రూపాయలు. కొద్దిగా స్కిల్ ఉన్నవాడికి 569 రూపాయలు. హైలీ స్కిల్డ్ వాడికి 629 రూపాయలు, అంటే 630. సో 480 రూపాయలు ఇంటూ 26 అంటే దాదాపు ఒక 12,000 రూపాయలు వస్తుంది దగ్గరగా నెలకి. 12,000 రూపాయలు మినిమం వేజెస్గా మనము అందజేస్తున్నాము. బాగా హైలీ స్కిల్డ్ వాడికి 18,000 వస్తుంది నెలకి సుమారుగా, కొద్దిగా అటు ఇటు. స్కిల్ లేనివాడికి స్కిల్ ఉన్నవాడికి ఇది తేడా. 18,000తో ఏం బతుకుతారండి? పిల్లల స్కూల్ ఫీజులే లక్షల్లోకి వెళ్ళిపోతున్నాయి ఈరోజు. హాస్పిటల్కి వెళ్తే లక్షలేంది ఎవడు బయటకు వదలడు. ఆ సరదాగా అలా బయటికి ఏదైనా ఒక సినిమాకో రెస్టారెంట్కో పోతే 2 నుంచి 3 వేలకి తక్కువ కాదు. ఇంకా ఇప్పుడు నేను చూపించిన బొమ్మలో అవన్నీ కావాలంటే ఇది దేనికి సరిపోవట్లేదు. ఇది మన మినిమం వేజెస్. విచిత్రం ఏంటంటే 400 రూపాయలు ఇమ్మని చెప్పినా ఈ రోజుకి కూడా చాలా చోట్ల 178 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. ఇండియాస్ నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్. చాలా చోట్ల ఇదే జరుగుతున్నది. దాని ప్రకారం నెలకి 5,000 రూపాయలు వస్తున్నది మంత్లీ. సో ఈ విధమైన జీవితం ఇది మీరు గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఈ టేబుల్ మీకు అర్థం కావటం కోసం చెప్పా. ఈ మినిమం వేజెస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ లేబరు ఈ మామూలుగా రెస్టారెంట్లో పనిచేసేవాడికి ఒకటి, గనుల్లో పనిచేసేవాడికి ఒకటి, ఈ విధంగా డిఫరెంట్ ఇస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ డేటా అక్కర్లే. జస్ట్ మీ నేషనల్ ఫ్లోర్ లెవెల్ అంటే 178 అని మాత్రం గుర్తుపెట్టుకో. ఇది 2017లో అప్డేట్ చేసింది గవర్నమెంట్. ఆ తర్వాత ఇంతవరకు అప్డేట్ కూడా రాలేదు నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ ఎంత అన్నది.
సో ఈరోజు మనం పావర్టీని అంత తగ్గించాం ఇంత తగ్గించాం రేపు మీరు మీటింగులలో కూడా వింటూ ఉంటారు. బట్ స్టిల్ మనం అందుకుంటున్నది ఇంతే. 2015 నుంచి స్టాగ్నెంట్గా ఉన్నది. దీన్ని మార్చాలి. సో మారుద్దాము. సో ఐఎల్ఓలో ఇండియా ఫౌండింగ్ మెంబర్ అడుగుతాడు. సో ఇట్స్ గవర్నింగ్ బాడీ సిన్స్ 2022 1922 నుంచి కూడా ఐఎల్ఓలో మనం సభ్యత్వం ఉన్నాము. అండ్ భారత్ మినిమం వేజెస్కి సంబంధించి కోడ్ ఆన్ వేజెస్ 2019లో పాస్ చేయటం జరిగింది. దీనికి అనుగుణంగానే మినిమం వేజెస్ని ఇస్తున్నాము. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్, నీకు నోట్స్ చేసుకో. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మినిమం వేజెస్ అంటే ఏంటో ఇప్పుడు మనము డిస్కస్ చేసాం. సో ఇంకా ఏమైనా ఇట్లా ప్రశ్న రూపొందొచ్చు మీకు. దీన్ని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వేజెస్ ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ ఫిగర్ ఈ రకంగా రావాలి మనిషి. అలా రావాలంటే ఏమేమి అంశాలు తీసుకోవాలన్నది వీడు అడుగుతాడు. ఏం తీసుకోవాలంటే ఐఎల్ఓని అడగాల. బుద్ధున్నోడు ఎవడైనా చెప్తాడు. మంచి స్కూల్కి కావాల్సిన ఎక్స్పెండిచరు, మంచి ఫుడ్ ఐటమ్స్ తినాలి కదా. ఏదో వీళ్ళు చూడు ఎట్లా తింటున్నారు పాపం, ఉండాలి. కాస్త ఇవన్నీ కౌంట్ చేస్తే ఎంత వస్తుందో ఈజీగా చెప్పచ్చు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఆర్బీఐ రివైజెస్ టైమ్ లైన్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ రెగ్యులేటరీ శాండ్ బాక్స్ ప్రాసెస్. అప్డేటెడ్ ఫ్రేమ్వర్క్ ఆన్ రెగ్యులేటరీ శాండ్ బాక్సెస్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. ఇప్పుడు మీ యొక్క పేరు నాకు తెలవదు, మీ నేమ్ ఏంటో నాకు తెలవదు. బట్ నేను తెలుసుకోవాలి అంటే, నేను ఇన్ ది సెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, లేదా ఎవడైనా ఒక టెర్రరిస్ట్ తెలుసుకోవాలి అంటే 5 నిమిషాల పని. మనం చేస్తున్న వాట్సాప్ చాట్ కానీ లేకపోతే గూగుల్ చాట్లో కానీ సెర్చ్ కానీ ఎక్కడి నుంచి వాడు కీ ఐటెం పట్టుకొని అయినా కానీ చిన్నది, మనకి ఎన్ని మెసేజ్లు వస్తాయండి మెయిల్కి డైలీ. తెలవని మెసేజెస్లు ఎన్నో వస్తూ ఉంటాయి. వాడు ఫోన్ నెంబర్లు ఎట్ట చేస్తాడు, మా ఇన్సూరెన్స్ తీసుకో, మా బ్యాంకులో క్రెడిట్ కార్డుని తీసుకో, అవి తీసుకో, ఇవి తీసుకో. వాడికి డేటా ఎక్కడి నుంచి వస్తుంది? సో అదే ఇప్పుడు ప్రధాన సమస్య అయింది. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. సో దీనికి అనుగుణంగా అన్నీ కూడా ఉండాలి. అన్నీ ఏముండాలి? ఇప్పుడు మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, ఈ రోజుల్లో మనము ఒకప్పుడు నేను బ్యాంకులో 100 రూపాయలు తీసుకోవాలి అంటే, లేదా 100 రూపాయలు నా మిత్రుడికి పంపాలి అంటే నేను బ్యాంకుకి వెళ్ళాలి, ఎస్బీఐకి. అక్కడ బ్యాంకు లైన్లో నిలబడాలి, ఆ టోకెన్ అవన్నీ రాసుకోవాలి, అది అక్కడ సబ్మిట్ చేసుకోవాలి, దాన్ని డిపాజిట్ చేయాలి, రిసిప్ట్ తీసుకోవాలి. ఈ లైన్ పెద్దగా ఉంటుంది. నేను మార్నింగ్ 10కి వెళ్తే 2 అవుతుందో 3 అవుతుందో నాకు తెలియదు. ఈరోజు ఫోన్పే వచ్చింది. వాడు 24/7 ఎవరికి ఎప్పుడు కావాలన్నా లేదా నాకు డబ్బులు కావాలన్నా నిమిషంలో ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగిపోతున్నాయి. సో ఇవన్నీ ఏంటది? ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ని టెక్నాలజీ ఉపయోగించుకొని మనం చేస్తున్నాము. దీనినే ఫిన్టెక్స్ అని పిలుస్తాము. ఫిన్టెక్ అంటే ఫైనాన్షియల్ ప్లస్ టెక్నాలజీ, ఫిన్టెక్ సొల్యూషన్స్. ఈరోజు ఎన్నో సమస్యలకి ఇది ఇంక్లూజివ్ బ్యాంకింగ్కి ఇదే సపోర్ట్ అవుతుంది ఫిన్టెక్. సో రోబో అడ్వైజింగ్ అండ్ స్టాక్ ట్రేడింగ్ యాప్స్ వస్తున్నాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లో దిగితే ఎక్కడ నేను బై పెట్టాలి, ఎక్కడ సెల్ పెట్టాలి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. క్రిప్టో కరెన్సీ వచ్చింది. పేమెంట్స్ ఇది తెలవని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఇన్సూటెక్, రెగ్టెక్ అని, మొబైల్ బ్యాంకింగ్ అని, ఈ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ లెండింగ్ అండ్ క్రెడిట్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఫిన్టెక్స్ అనేది వస్తూ ఉన్నాయి. మొన్న ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేశారో, స్మాల్ పేమెంట్ బ్యాంక్, పేటిఎం బ్యాంక్ది పేమెంట్ బ్యాంక్ అంటాం దాన్ని. ఈ పేటిఎం బ్యాంక్ వాడు ఎలాంటి కేవైసీలు లేకుండా దాదాపు 8 లక్షలకి పైన ఫ్రాడ్ అకౌంట్స్ని క్రియేట్ చేశాడనేది అభియోగం వచ్చి దీని ట్రాన్సాక్షన్స్ని ఆర్బీఐ ఆపమంది. పేటిఎం అన్నది ఒక ఫిన్టెక్, ఫైనాన్షియల్ టెక్నాలజీ. ఒకప్పుడు మనకు పేటిఎం లేకపోతే ఆ రోజు పేమెంట్ ఎట్లా చేసేవాళ్ళం, పేటిఎం వచ్చాక
ఎంత ఈజీ అయినాయి పేమెంట్స్. పేటిఎం రావటం వల్ల యూజే ఉంది, కానీ పేటిఎంలో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని వాడు అబ్యూజ్ చేయటం వలన మన ప్రైవసీకి ఇబ్బంది కలుగుతుంది. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే వీటిని 1కి 2 సార్లు టెస్ట్ చేయాలి. 2-3 సార్లు టెస్ట్ చేసి ఓకే అనిపించాక అప్పుడు మాత్రమే మార్కెట్లోకి వదలాలి. దానినే రెగ్యులేటరీ శాండ్ బాక్స్ ప్రాసెస్ అని పిలుస్తారు. రెగ్యులేటరీ అంటే నియంత్రణ చేయటం, శాండ్ బాక్స్ ప్రాసెస్ అంటే ఫిన్టెక్ కంపెనీస్ని నియంత్రణ చేయటం. ఎలా చేయాలి? అది ఆర్బీఐ దగ్గర ఇబ్బంది అయింది. అందుకని 2016లో ఒక వర్కింగ్ గ్రూప్ని ఎస్టాబ్లిష్ చేసింది, ఇంటర్ రెగ్యులేటరీ వర్కింగ్ గ్రూప్ దీని పేరు. దానికి చైర్మన్గా సుదర్శన్ సేన్ ఉన్నాడు. ఇతని పేరు గుర్తుపెట్టుకో అక్కర్లేదు, బట్ ఒక పేరు గుర్తుపెట్టుకున్నంత మాత్రాన మన ఆస్తులు తరిగిపోవు కాబట్టి ఒకటిగా అట్లా పడేయండి. సుదర్శన్ సేన్ అతనిచ్చిన రికమెండేషన్ బేస్ చేసుకొని సో ఆర్బీఐ మరికొన్ని నిబంధనలని తీసుకొని వస్తున్నది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు 2019 అమలైంది. సో రెగ్యులేటరీగా కేవలం ఆర్బీఐ కాదు, సెబీ రావాలి. సెబీ కూడా రెగ్యులేటరీ దాంట్లో, సెబీ కూడా రెగ్యులేటరీ బాడీ కదా, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్, ఇన్సూరెన్స్కి సంబంధించి ఈ రెగ్యులేటరీ బాడీస్ ట్రయల్ రన్ చేసి అప్పుడే మార్కెట్లోకి వదలాలి అని చెప్పారు. సో దాన్ని టైం ఎక్స్టెండ్ చేసింది. గతంలో 7 నెలలు ఉండేది, ఇప్పుడు ఇంకా 9 మంత్స్ మినిమం వాళ్ళు టైం తీసుకుంటున్నారు. ఈ నిబంధనలు లెక్కలే, కానీ శాండ్ బాక్స్ అంటే ఏంటో గుర్తుపెట్టుకో, వాడు అడుగుతాడు అవకాశం ఉంటే. ఇగో సెబీస్ రెగ్యులేటరీ శాండ్ బాక్స్, దీన్ని సెబీ వాడు చూసుకుంటాడు. సెబీ యాక్ట్ 1992 ద్వారా సెబీ ఏర్పాటు చేయబడింది. ఇది ఒక రెగ్యులేటరీ బాడీ. ఇప్పుడు నేను చెప్పాను స్టాక్ మార్కెట్కి సంబంధించి రోబో అడ్వైజింగ్ స్టాక్ ట్రేడింగ్, నేను ఏ స్టాక్ కొనాలి ఏది అమ్మాలనేది మొత్తం చెప్పుద్ది అది. ఇట్లాంటి మార్కెట్లోకి వస్తున్నప్పుడు దీన్ని ఫస్ట్ చెక్ చేసి అప్పుడు మాత్రమే వదలాలి. అదేవిధంగా ఐఆర్డిఏ, నెక్స్ట్ ఆర్బీఐ గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్బీఐ ఓంబుడ్స్మెన్ దీని రిలేటెడ్గా వచ్చింది. సో నేను గతంలో క్లాస్లో క్లియర్గా చెప్పాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మెన్ స్కీమ్ దట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2021. ఓంబుడ్స్మెన్ అంటే ఇప్పుడు నువ్వు ఒక కస్టమర్వి, నీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు సరిగ్గా రెస్పాండ్ ఇవ్వట్లేదు, నీకు వెంటనే నువ్వేం చేస్తావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఆర్బీఐకి కంప్లైంట్ చేస్తావు. సో ఆర్బీఐకి ఒక ఉత్తరం రాస్తావు. ప్రతి బ్యాంకులో ఓంబుడ్స్మెన్ అని ఉంటుంది, అందులో ఆ డబ్బాలో పడేస్తావు కంప్లైంట్ బాక్స్ లాగా. ఆర్బీఐ దాన్ని చదివి నీకు న్యాయం ఉంటే నీకు చేస్తుంది, ఒకవేళ ఎస్బీఐ తప్పు చేస్తే ఎస్బీఐకి పనిష్ చేస్తుంది. ఇది ఓంబుడ్స్మెన్ పథకము. సో స్కీమ్ అనేది గతంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి 2018లో దానికి ఒకటి చేశాము. మన బ్యాంకింగ్ రెగ్యులర్ బ్యాంకింగ్ దానికి 2006లో చేశాము. అదేవిధంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి వేరే రకం చేశాం. ఇన్ని రకాల ఓంబుడ్స్మెన్లు ఉండేసరికల్లా ఎస్బీఐ చెప్పుద్ది నాకు సంబంధం లేదు వాడిని అడుగు, నాకు సంబంధం లేదు వీడిని అడుగు అని. ఇట్లా కాదు, అందరికి కలిపి ఒకటే ఉండాలని చెప్పి 2001లో దాని కొత్త పేరు పెట్టి ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మెన్ స్కీమ్ ఐఓఎస్ని తెచ్చాము. దీని మీద నేను మన డిజిటల్ క్లాస్లో కూడా చూపించా, ఆర్బీఐలో ఎట్లా ఓంబుడ్స్మెన్ ఉంటుంది అది ఎంత. దాంట్లో ఓంబుడ్స్మెన్ కంప్లైంట్స్ మంచిగా పెరుగుతున్నాయి అని చెప్తూ వస్తున్నది. ఇది ఒకసారి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకో. నెక్స్ట్, నీతి ఆయోగ్ లాంచెస్ వోకల్ ఫర్ లోకల్ ఇనిషియేటివ్ ఫాస్టరింగ్ గ్రాస్ రూట్ ఎంటర్ప్రెనర్షిప్స్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ అట్ గ్రాస్ రూట్ లెవెల్లో. లేటెస్ట్ ఇది ఎవరికి, ఇది వోకల్ ఫర్ లోకల్ అన్నది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు మనకు ఆదిలాబాద్ ఉన్నది తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రాలో విజయనగరం ఉన్నది, కడప ఉన్నాయి, ఇక్కడ ఆదిలాబాదు, ఆసిఫాబాదు ఇవన్నీ కూడా. సో ఈ ప్రాంతాలన్నీ కూడా మిగిలిన జిల్లాలతో పోలిస్తే వెనుకబడిన జిల్లాలు, సోషల్లీ
అండ్ ఎకనామికల్లీ. వీటిని అభివృద్ధి చేయటం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ADP 2018లో చేసింది. ఏం చేసింది? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. అంటే ఆ జిల్లాలో, విజయనగరం జిల్లాలో నీకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్తుంది, అన్ని రకాల పనులు చేస్తుంది. ఏం చేస్తుంది మరి గవర్నమెంటు అంటే 5 సోషియో ఎకనామిక్ పారామీటర్స్ 49 ఇండికేటర్స్లో అది బాగా డెవలప్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దీనికి ఒక చక్కటి పేరు ఒకటి పెట్టుకున్నారు, లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. మనకు 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, తెలుగులో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. సో లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో హెల్త్లో 30%, ఎడ్యుకేషన్ 30%, అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్స్కి 20%, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 10%, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10%. ఈ విధంగా ఒక 100 కోట్లు కేటాయిస్తే ఈ సెక్టార్లలో డిస్ట్రిబ్యూషన్ చేసి ఆ జిల్లాలని అభివృద్ధి చేయాలి. బాగానే చేశారు, నడుస్తున్నది. ఇప్పుడు సపరేట్గా 2022లో 2022లో ADPలో భాగంగా ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ చేశారు, ABP. ఇది విజయనగరం జిల్లా. ఈ జిల్లాలో మండలాలు ఉంటాయి. నెంబర్ 1 మండల, నెంబర్ 2 మండల, 3 మండలం, 4th మండల్, 5th నెంబర్ ఆఫ్ మండల్స్ ఉంటాయి కదండి. ఈ మండలాన్ని బ్లాక్ అని పిలుస్తారు సెంట్రల్ లెవెల్లో, బ్లాక్ లెవెల్. ఇంతకుముందు డిస్ట్రిక్ట్ ప్రోగ్రాము, ఇప్పుడు బ్లాక్ ప్రోగ్రామ్ కూడా. సో మొత్తం డిస్ట్రిక్ట్లో అంటే కష్టంగా ఉంది. ఏ బ్లాక్లో విద్యలో వెనకబడ్డారు, హాస్పిటల్లో వెనకబడ్డారు, న్యూట్రిషన్ ఫుడ్లో వెనకబడ్డారు, ఇట్లా క్యాలిక్యులేట్ చేసి ఆ మండలాన్ని అభివృద్ధి చేసేది ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో ఆకాంక్ష అనే బ్రాండ్ నేమ్ తోటి మీరు ఎవరన్నా విజయనగరం వాళ్ళు ఉంటే మీ మండలంలో బాగా తయారయ్యే వస్తువు ఏది ఉందో చూడండి. ఈ తయారయ్యే వస్తువుకి ఇంటర్నేషనల్ మార్కెట్, అమెరికానో జపానో ఎక్కడికో తీసుకెళ్ళి ఆ వస్తువుని అమ్మేసేదాన్నే ఆకాంక్ష బ్రాండ్ నేమ్లో వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ చేపడుతుంది. ఇది నీకు ఎగ్జామినర్ వోకల్ ఫర్ లోకల్ ADP ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అంటాడు. ఇప్పుడే చెప్పా నేను, ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్. జాగ్రత్తగా చూసిపెట్టు. మరి ఎక్కడ అమ్ముతాడు పాపం? విజయనగరంలో ఈ మండలం, ఏదో ఒక మండలం, నాకు పెద్ద ఐడియా లేదు, X అనే ఒక మండలం విజయనగరంలో. ఈ మండలం అతనికి ఏం తెలుసు పాపం ఎక్కడ అమ్మాలని. అందుకే అతని చేతిలో ఒక కంప్యూటర్ కానీ మొబైల్ ఫోన్ కానీ ఏమన్నా ఉంటే ఆ మొబైల్ ఫోన్లో GEM అని ఉంటుంది. GEM అంటే గవర్నమెంట్ మార్కెట్. సో గవర్నమెంట్ మార్కెట్ పోర్టల్లో చెప్తాడు అతను, నా పేరు ఇట్లా, నేను ఈ వస్తువు తయారు చేశాను, దీనికి ఇంత ధర ఉన్నది, ఎవరన్నా కొనుక్కోండి అని అతని డేటాని ఎంట్రీ చేస్తాడు. చేయగానే ప్రపంచం మొత్తం ఇది డేటా వెళ్ళిపోతుంది. ఎవరు కావాలంటే ప్రపంచంలో వాళ్ళు కొనుక్కుంటారు. అది గవర్నమెంట్ మార్కెట్ ద్వారా 2017లో GEM తీసుకొని వచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ దీన్ని నిర్వహిస్తుంది. దీని ద్వారా వోకల్ ఫర్ లోకల్ అమలు చేస్తున్నారు. ఈ GEM మీద కూడా గతంలో ప్రశ్న వచ్చింది, జాగ్రత్తగా ఉండు. నెక్స్ట్, సెంటర్ బ్రింగ్స్ వీట్ అండ్ రైస్ అండర్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ 2014-15లో ఏర్పాటు చేశారు. ఉదాహరణకి నీకు ఈజీగా అర్థం అవ్వాలి, 2024లో ఎగ్స్ ఉత్పత్తి బాగా పెరిగింది. అది టమాటా అయి ఉండొచ్చు, ఆనియన్ అయి ఉండొచ్చు, ఏదో ఒకటి ఉత్పత్తి పెరిగితే కేజీ 20 రూపాయలు ఉండేది 5 రూపాయలకే ఇస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కదా మార్కెట్లలో. సో బాగా ఉత్పత్తి పెరిగితే ధరలు పడిపోతాయి. సో ధరలు పడిపోయినప్పుడు ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ 2014-15లో క్రియేట్ చేసిన దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకొని ఈ పడిపోయిన టమాటాని కానీ ఆనియన్స్ని కానీ కొనేయాలి. కొనేసి వాటిని బఫర్గా పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లోనో, కూలర్లోనో, లేకపోతే బీరువాలోనో ఎక్కడ దాస్తే అక్కడ దాచుకో నువ్వు, కోల్డ్ స్టోరేజ్లు పెట్టి. బాగా పడిపోయినాయి కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికల్లా సడన్గా ఉత్పత్తి తగ్గిపోయింది.
ఉత్పత్తి తగ్గిపోయేసరికల్లా ధరలు పెరుగుతాయి, సడన్గా ధరలు పెరిగిపోతాయి. ఒకప్పుడు కేజీ ఆనియన్ 200 రూపాయలు కూడా పలికింది. సో అలాంటి సమయంలో ఈ బఫర్గా నువ్వు దాచుంచావు కదా, వాటిని మార్కెట్లోకి తీసుకొని వచ్చి 200 రూపాయల ఆనియన్ని మళ్ళీ 20 రూపాయల ఆనియన్గా చేసేసయ్యి అని చెప్పేదే ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. క్లియర్? ఇక నీకో డౌట్ వస్తుంది, టమాటా అంత రోజులు ఎట్లా ఆగుద్దండి, ఆనియన్ ఎట్లా ఆగుతాయి? నేను ఇక్కడ నీకు ఉదాహరణకి చెప్పాను. అది 2 రోజులకి దాస్తాడో 4 రోజులకి దాస్తాడో, లేకపోతే దాయకుండా అవతల పడేస్తారో రోడ్డు మీద పడబోస్తున్నారు రైతులు. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఎప్పుడు ఏర్పడింది? 2014-15. 2014-15 తర్వాత మీరు న్యూస్ పేపర్లో ఆనియన్స్ రోడ్డు మీద, టమాటాలు రోడ్డు మీద పడేయటం చూడలేదా? చూసాం మనము న్యూస్ పేపర్లో. దగ్గరగా ఉండేవాళ్ళు చూసుంటారు, సిటీ కానీ డిస్ట్రిక్ట్లో కానీ ఉండేవాళ్ళు. మరి ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ఉంది కదా, అయినా కానీ ఎట్లా జరిగింది? పేపర్ మీద చాలా ఉంటాయి, ప్రాక్టికల్గా చాలా తేడా ఉంటుంది. అది కామన్ మ్యాన్గా నీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్తున్న టాపిక్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జామినర్కి ఇంతవరకు మాత్రమే పని ఉంటుంది, నీకు కూడా ఇంతవరకు మాత్రమే పని ఉంటుంది. బియాండ్ వెళ్ళావంటే అంతే. అది అంతా బాగానే ఉంది ఇక్కడ వరకు. మరి ఇప్పుడు ఏం చేసిందయ్యా అంటే వీట్ అండ్ రైస్ని కూడా ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్లోకి తెచ్చింది. మన ఈ మధ్య గోధుమల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. సో దానివలన మనకు నార్త్ ఇండియా మొత్తం కూడా రోటీయే, వాళ్ళందరూ కూడా రోటీ తిని బతికేస్తారు వాళ్ళందరూ కూడా. రైస్ తక్కువ, సౌత్ ఇండియా ఎక్కువ రైస్ వాడతాము. సో ఈ ఆటా ధర బాగా పెరిగిపోయేసరికల్లా వెంటనే గవర్నమెంటు దీన్ని కూడా తీసుకొని వచ్చేద్దామని ఇప్పుడు దాన్ని కూడా తెచ్చింది. భారత్ ఆటా పేరుతోటి ఈ తక్కువ ధరకే ఆటాని కూడా అమ్ముతుంది. నాకు ఈ రేషన్ కార్డు ఉంది, తెల్ల రేషన్ కార్డు. వైట్ రేషన్ కార్డు వలన నాకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా నాకు వీట్ కానీ రైస్ కానీ అందుతాయి. నేను ఇందులోకి రాను, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? సో అందుకని ఇందులోకి రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా కవర్ అయ్యే విధంగా భారత్ ఆటా, భారత్ దాల్, ఇగో ఈ పేర్లతోటి, భారత్ రైస్ ఈ పేర్లతోటి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో తీసుకురావటం కోసం చేస్తున్నది. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది భారత్లో కనిపిస్తున్నది. సో గతంలో ఆనియన్స్, పొటాటోస్, పల్సెస్కి మాత్రమే పిఎస్ఎఫ్ ఉండేది. సో దాని తర్వాత ఇప్పుడు రైస్ అండ్ ఆటా కూడా తీసుకొని వచ్చాం. సో యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ని క్రియేట్ చేసింది, ఒక 5,000 కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయలు అనుకుందాం. ఇది ఎఫ్సిఐ బాధ్యత. సో ఎఫ్సిఐ ఈ ఎన్సిసిఎఫ్, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ కానీ నాఫెడ్ వీళ్ళకి చెప్పి మీరు పట్టుకురండి సరుకుల్ని, నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్తుంది. సో ఈ 500 కోట్లని వీళ్ళకి ఇచ్చేసి ఇదంతా కూడా సరుకుని వీళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళ నుంచి గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయిస్తుంది. ఇది చైన్. సో దానికి ఇంత సబ్సిడీ కూడా వస్తున్నది. ఇదంతా కూడా చూసుకోండి. ఆటా 27 రూపాయల 50 పైసలకి, రైస్ 29 రూపాయలకి అందజేస్తున్నాం. టైం బాగాలేకపోతే ధరలు కూడా అడుగుతాడు. ఇవంతా కూడా ఒకసారి చూసుకోండి. సో ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ గతంలో కన్జ్యూమర్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఉండేది. 2016 నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలోకి వచ్చింది. ఇదంతా కూడా యాక్చువల్లీ దాంతో క్లాస్ నేను దాన్ని అయిపోయింది అనుకున్నా. మార్నింగ్ మీకు క్లాస్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి నేను ఎకనామిక్ టైమ్స్ అవన్నీ చూస్తూ ఉంటాను, అండ్ అప్డేట్స్ అభ్యర్థులకు అవసరం పడతాయి అని చూసిన తర్వాత ఇది ఒక కొత్త పాయింట్ ఈరోజు రావటం జరిగింది. ఇప్పుడు ఏం చెప్పాను, గవర్నమెంటు ఎఫ్సిఐకి డబ్బులు ఇస్తుంది, ఎఫ్సిఐ ఈ ఏజెన్సీస్ ద్వారా కొనుగోలు చేస్తుందని చెప్పా. ఎన్సిసిఎఫ్ అండ్ నాఫెడ్ నుంచి కొనుగోలు చేస్తుందని చెప్పా. యాక్చువల్గా ఈ నాఫెడ్ కానీ
సిఎఫ్ కానీ డైరెక్ట్గా రైతుల నుంచి కొనటానికి వీల్లేదు. డైరెక్ట్గా రైతుల నుంచి అవి కొనటానికి వీల్లేదు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే రైతుల నుంచి కొంటుంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్కి బదులు ఇవి వెళ్ళి కొనుక్కొని రావచ్చు, వాటికి అది డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు ఏం చెప్తుందంటే గవర్నమెంటు డైరెక్ట్గా మీరు కూడా వెళ్ళిపోయి రైతుల దగ్గర కొనుక్కురండి అని చెప్పింది. ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ దస్ ఫార్ బీన్ ద సోల్ గవర్నమెంట్ ఏజెన్సీ ప్రొక్యూరింగ్ వీట్ ఫ్రమ్ ఫార్మర్స్ అండ్ సెల్లింగ్ ఇట్ టు నాఫెడ్ అండ్ ఎన్సీసీఎఫ్. సోల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఎఫ్సిఐ తప్పితే ఎవ్వడూ కూడా రైతుల దగ్గరికి వెళ్ళి కొనటానికి వీల్లేదు. ఎవరు ఇన్ ది సెన్స్ గవర్నమెంట్ ఏజెన్సీస్. నీకు కావాలంటే నువ్వు కొనుక్కోవచ్చు, నాకు కావాలంటే నేను కొనుక్కుంటా. గవర్నమెంట్ తరపున ఎఫ్సిఐ మాత్రమే వెళ్ళాలి. కానీ ఎఫ్సిఐ అన్ని చోట్లకి వెళ్ళలేకపోతుంది. అంత దేశం మొత్తం తిరిగి పట్టరావాలంటే దానికి టైం సరిపోవట్లే. అసలే ఎలక్షన్స్ కదా ఇప్పుడు. అందుకని ఏం చేశారంటే మీ ఎన్సీసీఐ ఎన్ఏఎఫ్ఈడి ఉంది కదా, మీరు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పేసింది గవర్నమెంట్. అర్జెంటుగా భారత్ ఆటా పంపాలి. నువ్వు ఏమున్నా లేకపోయినా తిండి లేకపోతే రోజును గడపలేం మనము. సో ఆటా అన్నది ఇప్పుడు నార్త్ ఇండియాలో ఫేమస్. ద్రవ్యోల్బణం వలన రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. దాన్ని తగ్గించడానికి వీడు 27 రూపాయలకి ఆటా అమ్ముతున్నాడు. బయట కొనాలంటే అది 40 రూపాయలు అంత ఉంటుంది. అందుకని భారత్ ఆటాని నేను తొందరగా ఇవ్వాలి, నువ్వు మార్కెట్లోకి వెళ్ళి కొనేసుకో అన్నది. ఇది ఇవన్నీ ఒకసారి పాజ్ కొట్టి చూసుకోండి. అంతా కూడా ఇప్పుడు నేను చెప్పిందంతా దీని సారాంశమే. ఎఫ్సిఐ కొన్ని చోట్లకు మాత్రమే వెళ్ళగలుగుతుంది. ఈ బీహారు, రాజస్థాను ఇక్కడికి వెళ్ళలేకపోతుంది. వెళ్ళట్లేదంటే దానికి దారి తెలవక కాదు, ఇక్కడే అది సేకరించే లోపల పూర్తి టైం అయిపోతుంది. అందుకని వీటికి కూడా పని చెప్తే ఇది ఎక్కడికి ఎఫ్సిఐ వెళ్ళలేదు, అక్కడికి పోయి పట్టుకొస్తాయి. మరి ఏ ధరకి పట్టుకొస్తాయి? ఈ ధర ఇంపార్టెంట్. ప్రొక్యూర్మెంట్ విల్ బీ డన్ ఎట్ ఎంఎస్పి. మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు, 2000 అయితే 2000, ఈ ధర లేదా ఇంతకన్నా ఎక్కువ ధరకి మాత్రమే కొనాలి. కానీ ఎంఎస్పి కన్నా తక్కువ ధర 800కి కొనకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకో, ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూ కమమరేటివ్ కాయిన్ 90 years. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ యాక్ట్ ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు 2024 అంతే కదా, దాదాపు 90 సంవత్సరాలు ఏర్పడింది ఆర్బీఐ ఏర్పడి. సో దానికి గుర్తుగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఈ 90 రూపాయల కాయిన్ని విడుదల చేశారు. కాయిన్స్ ఒకటేమో కమమరేటివ్ అంటారు, అంటే మెమరీగా గుర్తు కోసం ఉండిస్తారు అట్లా. రెండవది సర్క్యులేషన్ అంటే మన ఇళ్లలో మనం చూసుకునేది, మార్కెట్లో సర్క్యులేట్ అయ్యేది. సో ఈ మెమరబుల్గా ఉంచుకునేవి పక్కన అట్లా దాచుంచుతారు, మార్కెట్లో సర్క్యులేట్ చేయరు. ఈ కమమరేటివ్ అనేవి చాలా కాస్ట్లీవి అనమాట. సో అంతకుముందు 75 years ఈ పార్లమెంటు సమావేశాలు జరిగి అని అప్పుడు గుర్తుగా 75 రూపీస్ కాయిన్ ఒకటి విడుదల చేసింది. కాయిన్ ధర ఎంత? 75 రూపాయలు. ఈ కాయిన్ తయారు చేయడానికి ఇందులో ఇది 30 గ్రాముల కాయిన్. ఇది సిల్వర్ 50% ఉంది, అంటే 30 గ్రాముల్లో 15 గ్రాములు సిల్వరే ఉంది. ఇప్పుడు 10 grams సిల్వరు ఐ థింక్ 700 అంత ఉన్నది. మీకు ఎక్కువ రేట్ తెలిస్తే గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసిన బ్రీఫ్ ఐడియా ప్రకారం 700 ఉంది. 10 grams. 15 grams అంటే అరౌండ్ 1000 రూపీస్ సిల్వర్ వాడారు. ఇందులో 40% కాపర్ వాడారు, నికెల్ 5% వాడాడు, 5% జింక్ వాడాడు. అన్నీ కలిపి వాడితే దీని కాస్ట్ 75 రూపాయల కాయిన్ తయారు చేయడానికి 5000 రూపాయలు ఖర్చు అయింది. ఎవడన్నా బుద్ధున్నోడు దీన్ని మార్కెట్లోకి వదులుతాడా? 75 రూపాయలు పెడితే నాకు 5000 వస్తుందంటే కళ్ళు మూసుకొని ఈ కాయిన్స్ అన్నీ కొనుక్కొని నేను ఆ నిప్పు ఒక అది ఉంటుంది కదా, బంగారం తయారు చేసే వాళ్ళ దగ్గర చాంబర్ లాగా, దాంట్లో వేసి సిల్వర్ అంతా కరిగించుకొని పక్కన వేసుకుంటా. నేనైతే కాపర్ అంతా కరిగించి పక్కన వేసుకుంటా. అదే కదా మహమ్మద్ బిన్ తుగ్లక్ అప్పట్లో చేసింది. వాడు తెలవక సిల్వర్ ఈక్వల్ టు కాపర్ కాయిన్స్ అన్ని రిలీజ్ చేశాడు మార్కెట్లో. ప్రజలు తెలివిగలవాళ్ళు కాపర్ కాయిన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇచ్చి సిల్వర్ కాయిన్ వాళ్ళు పట్టుకుపోయారు. సో అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనము 75 రూపాయలు ఇచ్చి 5000 రూపాయల సరుకు తీసుకెళ్ళచ్చు.
అందుకని ఇవి గుర్తుగా ఉంచుతారు కానీ సర్క్యులేషన్కి రావు. సో దీని ఇంట్రిన్సిక్ వాల్యూ అన్నది ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ వాల్యూ దాన్ని ఎక్స్ట్రిన్సిక్ అంటారు. బహిర్గత విలువ 75 రూపాయలు. అంతర్గత విలువ ఇంట్రిన్సిక్ అంటే ఆ కాయిన్ తయారు చేయడానికి అయిన ఖర్చు. సో సాధారణంగా ఇంట్రిన్సిక్ వాల్యూ తక్కువ ఉండాలి. ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ 5 రూపాయల కాయిన్ మార్కెట్లోకి వదిలితే 5 రూపాయల కాయిన్ తయారు చేయడానికి నీకు 3 రూపాయలు ఖర్చు అవ్వాలి. అంతేగాని 5 రూపాయల కాయిన్ తయారు చేయడానికి 500 రూపాయలు అయితే వీడంత బుర్ర తక్కువ ఎవడు ఉండడు. ఇక ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లీగల్ టెండర్ మనీ ఇవన్నీ నేను మనీ అండ్ బ్యాంకింగ్లో చెప్పాను, ఒకసారి చూడండి. ఇంకో ఇదంతా కూడా పౌజ్ కొట్టి ఒకసారి చూసుకో. నెక్స్ట్ మినీరత్న, నవరత్న, ఇది జిఆర్ఈడి గ్రిడ్కి మినీరత్న కేటగిరీ 1 స్టేటస్ ఇవ్వటం జరిగింది పవర్ మినిస్ట్రీ. సో దీంట్లో క్రైటీరియా ఇవన్నీ కూడా నేను ఇండస్ట్రీ దాంట్లో ఇచ్చాను. మహారత్న అంటే ఏంటి, దాని క్రైటీరియా ఏంటి, పౌజ్ కొట్టుకొని చూసుకో. ఆల్రెడీ నేను క్లాస్ చెప్పాను. ఇప్పుడు ఏమున్నాయి, ఏదన్నా కొత్తగా ఎడిషన్ అయితే యాడ్ చేస్తూ ఉండు. మహారత్న, నవరత్నాస్ అడుగుతాడు. ఇది మినీరత్న. సో వీడియో పాజ్ కొడితే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇదండి ఈరోజు నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం. సో దీన్ని నోట్ చేసుకుంటూ ఉండండి. మీరు చెప్పాను కదండి, మ్యాక్సిమం నేను మీకు దాదాపు 5 ఏళ్ళ నుంచి ఇస్తూ వస్తున్నా. సో ఇంకా యాక్చువల్గా అయితే నా రోల్ అయితే ఇక్కడ మీకు అయిపోయింది. ఎకానమీ ఇచ్చాను, ఎస్ఎన్టీ ఇచ్చాను. బట్ సపోర్టివ్గా ఉంటాయని కరెంట్ అఫైర్స్ని కూడా అప్డేట్ చేసి మీకు ఇవ్వటం జరుగుతూ వస్తుంది. దీనికి మనం డిటిపి ఖర్చులు ఇవన్నీ పెట్టుకునే స్థితిలో మన ఇన్స్టిట్యూషన్ లేదన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఏం చేస్తాం, ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి. 5 ఏళ్ళ నుంచి యాక్చువల్గా ఎవ్రీ 1 ఇయర్కి రెన్యువల్ పెట్టుంటే నాకు ఈ బాధ ఉండేది కాదు. బట్ కానీ మనం అది పెట్టుకోలేదు. సో ఇప్పుడు మనము అయినా కానీ నేను మీకు ఇదంతా వర్క్ చేస్తున్నాను, ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్.